ఆయన ఎమ్మెల్యే, కీలకమైన ప్రభుత్వ విప్ స్థానంలో ఉన్నారు. ప్రజా ప్రతినిధిగా ఉంటూ మాయని మచ్చ తెచ్చుకున్నారు. పెళ్ళైన ఓ మహిళతో, అందులోనూ తన నియోజకవర్గంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగితో సాగించిన స్నేహం ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి చిక్కులు తెచ్చిపెట్టింది. వీడియో చాటింగ్ ఎమ్మెల్యే పరువు తీస్తోంది. ఆ ఎమ్మెల్యే వీడియోలు జనసేన పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. చాటింగ్ వీడియోలు ఒక్కొక్కటి బయటికి రావడం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ఆరోపణలు చేస్తున్న ఆ ఉద్యోగినికి న్యాయం జరుగుతుందే? హనీ ట్రాప్ అంటున్న జనసేన నేతలు ఏం చేయబోతున్నారు? జనసేన త్రిసభ్య కమిటీ ఎమ్మెల్యే చీటీ చింపేస్తుందా, క్లీన్ చిట్ ఇస్తుందా? పెళ్లై ఓ మహిళతో నిస్సిగ్గుగా వీడియో చాటింగ్ చేస్తూ కోరిక తీర్చాలంటూ ఓ ప్రజాప్రతినిధి మెసేజ్లు పెట్టే వీడియోలు 4 రోజులుగా తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచుతున్న రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. దీని వెనుక ప్రతిపక్ష వైసీపీ కుట్ర ఉందంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. తమది వ్యక్తిగతమైన సంబంధమే తప్ప రాజకీయ పార్టీలకి మరెవరికీ సంబంధం లేదని ఆ మహిళ చెబుతున్నా ప్రభుత్వ విప్ స్థాయి వ్యక్తి ఇందులో ఉండడం రాజకీయ రంగు పులుముకుంది. జనసేన నేతలు మాత్రం ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్ర అంటున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని కడిగిన ముత్యంలా బయటికొస్తారంటున్న కొందరు నేతల ధీమా వెనుక ఆధారాలేంటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కుట్ర వెనుక విపక్షాలతో పాటు స్వపక్ష నేతలు కూడా ఉన్నారనే ఆరోపణ రాజకీయ ఆధిపత్య పోరును బయటపెడుతోంది. జనసేన ఎమ్మెల్యేని కొందరు మిత్రపక్ష నేతలే ట్రాప్ చేశారా అన్న కోణంలో చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేపై మహిళ లైంగిక దాడి ఆరోపణల వెనుక పెద్ద కుట్ర జరిగిందా అని కూటమి పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఈ వ్యవహారం స్థానిక రాజకీయ ప్రత్యర్థులకు కలిసి వచ్చిందా, ఇంటి దొంగలే ప్రత్యర్థులకు సహకరించారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయట. టీడీపీలో తెరమరుగైన నాయకుడు, చక్రం తిప్పుతున్న నాయకుడు, జనసేన టికెట్ చివరి నిమిషంలో చేజారిన వర్గం, ఇలా అందరి వైపు అనుమానాలు మళ్లుతున్నాయట. నమ్మిన బంటుగా ఉన్న అరవ శ్రీధర్ని తెరమీదికి తెచ్చిన రూపానందరెడ్డి చాకచక్యంగా వ్యవహారాలు నడుపుతూ వస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అయినా టీడీపీ ఎమ్మెల్యేల అరవ శ్రీధర్ ఆయన దగ్గర ఉంటారన్న అభిప్రాయం నియోజకవర్గంలో చాలా మందిలో ఉందట. ఎమ్మెల్యే శ్రీధర్కు చెక్ పెడితే రూపానందరెడ్డిపై పైచేయి సాధించవచ్చనే స్ట్రాటజీ రైల్వే కోడూరు రాజకీయాల్లో కనిపిస్తోందన్న మాట అందరి నోళ్లలో నానుతోంది. ఎమ్మెల్యేను ఇరికించేందుకు సాగుతున్న ప్రయత్నాల్లో సదరు మహిళతో ఈ ఆరోపణలు చేయిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. అయితే వైసీపీ శ్రేణులు దీన్ని ఖండిస్తున్నాయి. తన కొడుకుని ఆ ప్రభుత్వ ఉద్యోగి బ్లాక్మెయిల్ చేస్తోందని ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీలమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రమీలమ్మ ఫిర్యాదుతో రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు సదరు మహిళా ఉద్యోగిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని, తాను అసభ్యంగా ఉన్న వీడియోలన్నీ డీప్ ఫేక్ వీడియోలు అని కొట్టిపాడేశారు. ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ 6 నెలలుగా ఆమె తనను టార్చర్ పెడుతోందని చెప్పారు. దీనిని కోర్టులో ఎదుర్కొంటానని అరవ శ్రీధర్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమ ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో నష్ట నివారణ చర్యలపై జనసేన పార్టీ దృష్టి పెట్టింది. మహిళ చేసిన ఆరోపణలపై విచారణ కోసం టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై అరవ శ్రీధర్ వివరణ ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలని కమిటీకి బాధ్యతలు అప్పగించింది. కమిటీ నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్ వ్యవహారంపై పార్టీ చర్యలు తీసుకోనుంది. తుది నిర్ణయం వెలువడేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అధిష్టానం చెప్పడంతో అరవ శ్రీధర్ ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉండిపోయారు. తనపై వచ్చిన ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే నేరుగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వలేకపోవడం ఈ వ్యవహారాన్ని మరింత జటిలం చేస్తోంది. అటు ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన ఆ మహిళా ఉద్యోగి వ్యవహారం కూడా తీవ్ర దుమారం రేపుతోంది.